క్రీస్తు అనే ఉప్పు నీలో ఉన్నంత కాలం నీవు క్రీస్తుకు చెందిన వాడివైతే అదే కదా. అలాగనే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి గమనిస్తే 21వ వచనమేనమ్మా అమ్మా. నీటి బుగ్గకు వద్దకు వెళ్ళి ఉప్పు నీటిలో పడవేసి ఇది ప్రభు ఆజ్ఞ. చూడండి, మన కడుపు నొప్పి వస్తే వెనకటి కాలంలో చక్కని మంచినీళ్ళలో కొద్దిగా ఉప్పు కలిపి తాగమనేవాళ్ళు. ఆటోమేటిక్ బాత్రూమ్కి వెళ్ళిపోతే అన్నీ సెట్ రైట్ అయిపోతాయి, అన్నీ సెట్. ఈ రోజుల్లో డాక్టర్ గారండి మా అబ్బాయి కడుపు నొప్పండి అని అంత మనం సోఫిస్టికేటెడ్గా తయారైపోయాం. ఇంట్లో ఉన్న వస్తువులతో ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, కానీ ఒకసారి షుగరో బీపీయో ఉంటే ఉప్పు తినకూడదు. ఆల్రెడీ మన ఒంట్లో షుగర్ ఉంది, మన ఒంట్లో బీపీ ఉందంటే ఆల్రెడీ ఉప్పు ఉంది. మళ్ళీ స్పెషల్గా ఉప్పు ఎక్కువ వేసామనుకో ఆయనకి నశాలానికి అంటిది కోపం. బీపీ ఉన్నవాడికి ఇంకొద్దిగా ఉప్పు వేస్తే ఒక్కోసారి ఏం మాట్లాడతాం అర్థం కాదు. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం గమనించినప్పుడు అక్కడ నీరు తాగిన వారందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారట, గర్భస్రావాలు జరుగుతున్నాయట. అప్పుడు వారు వివరించినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈ ప్రవక్త ఆ నీటిలో ఉప్పును కలుపగా ఇక నుండి ఆ నీరు మంచిగా మారుతూ ఉన్నది.